జనరల్గా డిఓబి అండి, తౌడు డిఓబి ఎక్కువ వాడతాం. దాంతోపాటుగా చెక్క, వేరుశనగ చెక్క అంటాం కదా, వేరుశనగ చెక్క వాడతాం. పిల్లెట్ అనేది పరిస్థితులను బట్టి, ఉన్న ఇబ్బందులను బట్టి, ఈ కాస్ట్లను బట్టి మారుతూ ఉంటాం. మెయిన్ అయితే డిఓబి చెక్కను, ఈ రెండే ఎక్కువ వాడేదండి. కంపెనీస్ నుంచి వచ్చేవన్నీ ఉన్నాయి కానండి, ఉపయోగం అనేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరిగిపోతుందండి. మనం ఫీడు పిల్లెట్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే కాస్ట్ దానికి 30 నుంచి 35 రూపీస్ మినిమం ఫ్లోటింగ్ పెట్టాలండి. 35, 36 కంపెనీని బట్టి ఉన్నాయి. అది కాకుండా షింకింగ్ ఫీడ్ వచ్చేసరికి 25, 24 రూపీస్ ఉందండి. అదే మనం డిఓబి చెక్క అయితే 15 నుంచి 20 రూపీస్ మధ్యలోనే ఇది నడుస్తూ ఉంటుంది. దానికి తగ్గ మనం తౌడికి దీనికి సంబంధించి ఎక్కువ కట్టవలసి వస్తుంది. కానీ ఈ మార్కెట్ ఉన్న పొజిషన్ బట్టి, ఈ డిఓబీలు చెక్క ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ ఇవి ఎక్కువగా ఉన్నాయి, ఈ మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మీరన్న ఫీల్డ్కి అయ్యి వాడుతూ ఉంటామండి పిల్లెట్లు అయ్యి. అది కాకుండా వీటి రేటు డిఓబి కానీ చెక్క కానీ అవి బాగానే ఉన్నాయనుకున్నప్పుడు ఫీల్డ్కి పెద్ద ఎక్కువగా వెళ్ళమండి. ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది.